నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రైవేటు విలేజ్గా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు పీటీఎం 2.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. తపనంతా చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసమేనని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు కల్పించడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. ఇబ్రాహీంపట్నం మండలం కొండపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో గురువారం జరిగిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీసా స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు చిన్నారులకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమాలను ఆవిష్కరిస్తున్నారని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఒక చోటకు చేర్చి చిన్నారుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మెగా పీటీఎం నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో 1453 పాఠశాలల్లో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా మెగా పీటీఎంలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందన్నారు. ఈసారి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కూడా పీటీఎం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ యువి సుబ్బారావు, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన, విద్యా కమిటీ చైర్పర్సన్ షేక్ బాజీబీ, పాఠశాల హెచ్ఎంపీ సేమ్లత, ఈగల్ సెల్ ఎస్ఐ ఎం వీరాంజనేయులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 3200 స్కూల్స్, కాలేజెస్లో 3,90,000 మంది పిల్లలతో, అలాగే దాదాపుగా 2 లక్షల మంది పేరెంట్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పేరెంట్స్, టీచర్స్, అలాగే పిల్లలు ముగ్గురు ఒకే ప్లేస్లో కలిసి పిల్లల గురించి పేరెంట్స్ గురించి పిల్లలు, అలాగే వీళ్ళిద్దరి గురించి టీచర్సు, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక స్కూల్ని, అక్కడ ఉన్న పిల్లల్ని ఏ ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళాలి, స్కూల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, వాళ్ళ బోధన విధానాలు ఎలాగ ఉన్నాయి, స్కూల్లో ఉన్న సదుపాయాలు ఏ ప్రకారంగా ఉన్నాయి, ఆ పిల్లలకి బాగుంటున్నాయా లేదా అనేది తల్లిదండ్రులు కూడా వచ్చి చూసే విధంగా, అలాగే తల్లిదండ్రులు పిల్లలతో పాటు పిల్లల్లాగే వాళ్ళు కూడా ఆట పోటీలో పాల్గొనడము, వాళ్ళతో ఆనందంగా గడపడము, అట్లాగే పిల్లల గురించి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని గురించి చూడడము, వాళ్ళ గురించి టీచర్స్తో చర్చించుకోవడము, పిల్లల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి టీచర్స్కి చెప్పడము, అట్లాగే టీచర్స్ గురించి పిల్లల గురించి తెలుసుకోవడం. ఇదే కాకుండా తల్లికి వందనమని పిల్లలు కూడా తల్లిల కాళ్ళకి ముక్కుతూ తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడము ఈరోజు జరిగింది. ఈరోజు గురు పూర్ణిమ కూడా జరుగుతూ ఉంది. సో ఈ భాగంగా ఈ కార్యక్రమం అన్ని స్కూల్స్లో, ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లో, ప్రైవేట్ కాలేజెస్లో, గవర్నమెంట్ స్కూల్ కాలేజెస్లో కూడా చేయడము, ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం చేపడుతూ, ఈ కార్యక్రమంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే గ్రీన్ పాస్పోర్ట్. అంటే ఏంటి, పిల్లలు మొక్కలు నాటే విధంగా నాటిన మొక్కల్ని అవి మళ్ళీ పెరిగి ఎక్స్టాబ్లిష్ అయ్యే వరకు దాన్ని మానిటర్ చేసే విధంగా ఒక ట్రాక్ రికార్డు పాటిస్తూ ఒక గ్రీన్ పాస్పోర్ట్ లాగా కూడా వాళ్ళకి ఇష్యూ చేసి
వాళ్ళు కావాలంటే ముక్కల్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న ముక్కలు వాళ్ళకి డెలివరీ చేశాక వాళ్ళు దాన్ని నాటి ఆ పెరిగే కొద్దీ దాన్ని టీచర్స్ ఎవాల్యుయేట్ చేసి ఈ మొక్క ఏ ప్రకారంగా ఉందని ఒక స్కోరింగ్ కూడా ఇచ్చి పిల్లల్ని మోటివేట్ చేసే విధంగా ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. చాలా చక్కగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కొండపల్లి గర్ల్స్ స్కూల్లో నేను కూడా అటెండ్ అయ్యాను. ఎంతో సంబరంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. పేరెంట్స్ అందరూ తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆ పిల్లలకి ఆశీర్వదించారు. అలాగే స్కూల్ వాతావరణాన్ని చూశారు, టీచర్స్తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరూ కలిసి లంచ్ కూడా చేయబోతున్నారు. మిడ్ డే మీల్ కూడా వాళ్ళ పిల్లలతో కూర్చొని వాళ్ళ తల్లిదండ్రులు కూడా తినబోతున్నారు. ఇప్పుడు సన్న బియ్యంతో కూడా ఇప్పుడు ఇక్కడ మిడ్ డే మీల్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది మన ఆ రాష్ట్రంలో. దాన్ని కూడా తల్లిదండ్రులు కూడా టేస్ట్ చేసి దాంట్లో ఇంకా మార్పులు చెప్పులు కావాలంటే కూడా వాళ్ళకి టీచర్స్కి తెలియజేసి వాళ్ళు కూడా టేస్ట్ చేసి అంటే మన పిల్లలు వచ్చే చదువుకుంటున్న స్కూల్ ఏ ప్రకారంగా ఉంది, వాళ్ళు అనుకున్న ప్రకారంగా ఉందా, లేదంటే ఇంకేమైనా సలహాలు కూడా ఇవ్వచ్చా అనే దాని మీద కూడా ఈ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం, మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరిని మమేకం చేసి మనం ఏవైతే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి సొసైటీ పురోగతికి ఎడ్యుకేషన్ అనేది పునాది. సో అటువంటి స్కూల్స్కి ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చి ఈ స్కూల్ గురించి ఆలోచించి ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళ పిల్లల గురించి తెలుసుకోలేడం మంచి పరిణామం. ఇటువంటి పేరెంట్స్ టీచర్ మెగా మీటింగ్స్ పెట్టడము ఒక వరల్డ్ రికార్డ్ స్థాయికి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు అధికారులను కానీ ఇటువైపు టీచర్స్ని కానీ ఇటువైపు పేరెంట్స్ని కానీ పిల్లలు కానీ ఎంతో ప్రోత్సహిస్తాయి. వాళ్ళకి ఒక మంచి విజన్ వస్తుంది, మంచి ఆలోచన వస్తుంది. ఇలాగ ఇంటరాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇంకా ఆలోచనలు పెరుగుతాయి, మంచి ప్లానింగ్ అలాగే విజన్ వాళ్ళకి సెట్ అవుతాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఎంతో పిల్లలకి అలాగే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి దోహదపడుతుందని ఈ సందర్భంగా భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ గా వచ్చే వివిధ అంటువ్యాధుల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు, వివిధ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ తదితర అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో వీడియో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ వర్షాకాలంలో వాటర్ బోర్న్, వెక్టర్ బోర్న్ సంబంధిత వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు DM&HO సూపరింటెండెంట్లతో సమావేశం జరిపి రోజువారీ పర్యవేక్షణ చేయాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని తాగునీటి పైప్ లైన్లన్నీ లీకేజీలు లేకుండా సమగ్రంగా ఉండేలా చూడాలని సిఎస్ విజయానంద్ చెప్పారు. స్వర్ణాంధ్ర P4 కార్యక్రమంపై సిఎస్ మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని 15 లక్షల బంగారు కుటుంబాలు మార్గదర్శులు దత్తత తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబాన్ని పేదరికం నుండి బయటకు తెచ్చేందుకు మార్గదర్శుల ద్వారా వారికి తగిన తోడ్పాటును అందించాల్సి ఉందని, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల కార్యదర్శి MM నాయక్, AP ట్రాన్స్కో JMD కీర్తి, RTGS CEO ప్రఖర్ జైన్, ప్రణాళిక శాఖ JS అనంత శంకర్ పాల్గొన్నారు. అలాగే వర్చువల్ గా I&PR డైరెక్టర్ హిమాంశు శుక్లా, ఇతర అధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. P4 కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. త్వరలో మార్గదర్శకులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. P4 జీరో పావర్టీ కార్యక్రమంపై గురువారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. P4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో మార్గదర్శులుగా ఉండేందుకు 18,332 మంది ముందుకు వచ్చారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, NRIలు, ఉన్నత వర్గాల వారు ఉన్నారు. వీరి ద్వారా 1,84,134 బంగారు కుటుంబాలకు చేయూత లభిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు మార్గదర్శిగా ఉండే వారిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నారు. కార్యక్రమంలో ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమ్మవారి ఆలయానికి శుక్రవారం వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. పవిత్ర కృష్ణా నదిలో స్నానం ఆచరించి ఘాట్ రోడ్డు మహామండపం మీదుగా కొండపైకి భక్తులు చేరుకుంటున్నారు. దుర్గమ్మ వారిని దర్శించుకుని భక్తులు తమ కోరికలు తీరిన నేపథ్యంలో వారి మొక్కులు సమర్పించుకుంటున్నారు. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి శుక్రవారం రోజున ఆషాఢ సార సమర్పణ నిమిత్తం ఆలయంనకు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులతో ఇంద్రకీలాద్రి కలకల్లాడింది. ఇంటి ఆడపడుచుకు ఏ విధంగా సారె సంబరాములు పెడతారో
అంతకంటే శ్రద్ధగా భక్తితో భక్త బృందాలు సామగ్రితో తరలివచ్చారు. శుక్రవారం ఉదయం మేళతాళాలు మంగళ వాయిద్యాలు నడుమ సుమారు 100 మందికి పైగా సభ్యులు గల బృందాలు విశేష రీతిలో విచ్చేశారు. మహామండపం 6వ అంతస్తు వద్ద సిబ్బంది ప్రత్యేక విందులు నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు ఆలయ అధికారులతో సిబ్బందితో ఈవో సీనా నాయక్ సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. శుక్రవారం 11 గంటల సమయానికి భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ రూరల్ మండలం రామన్నపూడి గ్రామంలో సుపరిపాలనలో తొడి అడుగు ఇంటింటి ప్రచారాన్ని గురువారం సాయంత్రం ఎమ్మెల్యే రాము నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళుతూ ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాము సంక్షేమ పథకాలు అమల్లో ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. గ్రామ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు వీధిన ప్రజల ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని అన్నారు. వచ్చే 4 ఏళ్లలో మరింత సుపరిపాలన అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. గుడివాడ రూరల్ మండలంలో గడిచిన ఏడాది కాలంలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించినట్లు ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, రామనపూడి గ్రామ టీడీపీ నాయకులు సూరపనేని బుజ్జిబాబు, కొరకుల నాగరాజు, భట్రజు అశోక్, నెలపాల వంశీ, సూరపనేని చిన్నబాబు, మసిముక్క గోపాలకృష్ణ, భట్రాజ నాగరాజు, భట్రాజు వెంకట, జగన్మోహన్ రావు, గుడపాటి రవిబాబు,
మసిముక్కు వెంకటకృష్ణరావు, గూడపాటి సారథి, మసిముక్కు పండు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో గురువారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన యార్లగడ్డ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాల అమలు తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు పోలీస్ శాఖలను నియామకాలు చేపట్టినట్లు చెప్పారు. అంతేకాకుండా పారిశ్రామిక రంగంలో 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వడ్రనం హరిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు గొడ్డల చిన్న, రామారావు, గూడవల్లి నరసయ్య, సన్నాల బాలాజీ, కోనేరు సందీప్, మేడేపల్లి రామ, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కలకోటి శ్రీనివాసరెడ్డి, లక్కారెడ్డి, కోటిరెడ్డి, మధు, శివరాం ప్రసాద్, గంప శ్రీనివాస్ యాదవ్, బాలశేఖర్ రెడ్డి, చెల్లగాలి సునీల్, సుదీప్ రెడ్డి, బేతపూడి మురళీకృష్ణ, ఆరేపల్లి తరుణ్, మధు, మహేశ్వరరావు, తెలుగు యువత నాయకులు పరుచూరి నరేష్, కొసరాజా, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. మహాపూర్ణాహుతితో విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సీనానాయక్ దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు చివరి రోజు గురువారం పూర్ణాహుతితో ముగిశాయి. శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఆషాఢ మాసం ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమైన ఈ శాకంబరి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయాలను కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. 3 రోజుల పాటు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అలంకరణ చేయగా చివరి రోజు గురువారం వివిధ రకాల పండ్లతో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణమంతా పచ్చని ఆకుకూరలు, కూరగాయలతో మిరమిట్లు గొల్పే అందంతో కనిపిస్తుంది. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగిన శాకంబరి ఉత్సవాలు చివరి రోజు గురువారం పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై ఈ 3 రోజుల పాటు కనకదుర్గమ్మ వారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చి కరుణా కటాక్షాలు అందించారు. జై కనకదుర్గాయ నమః. మనకు ఏకంగా పోయిన నెల 26వ తారీఖు నుంచి ఆషాఢం పవిత్ర సారె సమర్పణ కార్యక్రమాలు, తదుపరి వారాహి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 4తో కంప్లీట్ అయిపోయింది. తర్వాత కంటిన్యూషన్గా శాకంబరి ఉత్సవాలు ఈ రోజుతో చివరి రోజు. అదేవిధంగా ఈరోజు ఘనమైన రోజు ఏంటంటే గురు పౌర్ణమి, అదేవిధంగా గురు పూజోత్సవం కూడా జరుపుకున్నాము. ఇంకా మనకు వచ్చే నెల పవిత్ర మాసం ఏదైతే మనకు వరలక్ష్మి వ్రతం ఉందో అది కూడా వస్తుంది. కాబట్టి అమ్మవారి దయ వల్ల ఇక్కడ అందరూ అర్చకులు కావచ్చు, మా స్థానికులు, మా స్థానాచార్యులు కావచ్చు, మరియు మిగతా సిబ్బంది కావచ్చు, అందరూ సహకారం, మరియు పత్రికా సహోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ భక్తజనం రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా దాతల సహకారంతో కూడా ఈ శాకంబరి ఉత్సవాలు అనేది దాదాపుగా 36 టన్నుల మనకు వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, అన్నీ కూడా అలంకరించి భక్తులకు మంచి దర్శనం ఇవ్వగలిగాము. రాబో రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయదలుచుకుంటున్నాము. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, అమ్మవారు మహిమగల అమ్మవారు. అమ్మవారి మీద నమ్మకంతో చాలామంది సుదూర ప్రాంతాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తూ ఉన్నారు. వారికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేమందరం ఒక తాటిగా నిలబడి వచ్చిన భక్తులకు మంచి దర్శనం ఇచ్చి, ప్రసాదం ఇచ్చి, శీఘ్రంగా వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చుటకు అహర్నిశలు కృషి చేస్తున్నాము. పత్రికా సోదరులందరికీ కూడా ఒకటే విన్నపము, ఎక్కడైనా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ నేరుగా నా దృష్టికి తీసుకొని రండి. తప్పకుండా అన్నిటినీ కూడా మేము రిజాల్వ్ చేసి, ముఖ్యంగా ఇక్కడ ఇంద్రకీలాద్రి విజయవాడ అనగానే అమ్మవారు నలుమూలల 4 రాష్ట్రాలకు, భారతదేశమంతటా వ్యాపించి. జై దుర్గా జై నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అమ్మవారు పెట్టింది పేరు. అటువంటి జగన్మాత నామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి ఇంద్రకీలాద్రి మీద ఈ ఆషాఢ మాసం అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా చెప్పబడ్డది. చాలామంది అనుకుంటారు ఆషాఢ మాసం శూన్యమాసము ఏమీ ఉండవు అని. కానీ జగన్మాతకి ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవాలు అమ్మవారికి యంత్ర శక్తిని పెంపొందింపచేసి మరి ఆ యంత్ర యొక్క బలాన్ని చేకూర్చి తద్వారా భక్తులకి అనుగ్రహాన్ని కలిగించేటటువంటివి వారాహి మంత్రాలన్నీ కూడాను మన దేవస్థాన వేద పండితులు మరియు అట్లాగే ఉపాసన కలిగినటువంటి అర్చక స్వాములు అందరూ కూడాను మొన్న 26 నుంచి 4వ తారీఖు వరకు చేశారు. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమని చెప్పని ప్రతి స్త్రీ కూడాను సౌమంగళ్య సిద్ధి కోసమని అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపమైనటువంటి శక్తులు ఏవీ లేకుండా పరమ పవిత్రమైనటువంటి శాంతి స్వరూపంగా అమ్మవారు అనుగ్రహించాలని పవిత్రమైనటువంటి సారెతో వేలాది మంది లక్షలాది మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. ఈ ఆషాఢమాసం ఈ ఆషాఢమాసంలోనే మనకి ఈ శాకంభరి ఉత్సవాలు కూడాను ఈ రోజుకి సమాప్తి అయినాయి. ఈరోజు వ్యాస పూర్ణిమ. ఈ వ్యాస పూర్ణిమ రోజున దేశంలో ఉన్నటువంటి సిద్ధులు అందరూ కూడాను పీఠాధిపతులు ఋషులు మునులు పూర్వం చేసేవారు. మరి ఇప్పుడు సిద్ధులు కలిగినటువంటి పీఠాధిపతులు కంచి పీఠాధిపతుల వారేంటి, మరి శృంగేరి పీఠాధిపతుల వారేంటి, ఇలాగా మనకి చతురాదిన పీఠాలు ఉన్నాయి. ఆ పీఠ యొక్క అధిపతులు అందరూ కూడా మరి ఈ రోజు నుంచి కూడాను చాతుర్మాస్య దీక్ష చేసి లోక కళ్యాణం కోసమని అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ముందుగా రామలింగేశ్వర్ నగర్ పడవల రేవు వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు బడ్డీ కొట్టి పంపిణీ చేశారు. అనంతరం ఈనాడు కాలనీ సంకుల అన్నపూర్ణమ్మ వీధి ఏరియాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశామన్నారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఏడాది కూటమి పాలనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటామన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన చూసి విసిగిపోయిన ప్రజలు కూటమి నాయకులను అఖండ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. కాలం పాటు 5 సంవత్సరాల విధ్వంసాన్ని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునే విధానంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రతి ఒక్కళ్ళ సమస్య పరిష్కారం కోసం ఇటు సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధానంలోనూ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇప్పటికే ఏ రాష్ట్రానికి రాని నిధులు సాధించడంలో సఫలీకృతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు ఒక కూటమిగా ఈ రాష్ట్రానికి వెలుగును తీసుకురావడానికి, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే జీడిపి 8% నుంచి 12% పెంచడమే కాకుండా తొలి సంవత్సరంలోనే రానున్న సంవత్సరాల్లో అది 22% తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్రణాళికను తయారు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ అంశాల్లో మనం జాగ్రత్త తీసుకుంటే జీడిపి పెరుగుద్దు, ఏ అంశాలను మనం పరిగణలో తీసుకుంటే పేదరికం తగ్గుద్దు, పేదరికం తగ్గే కొద్దికి జీడిపి పెరుగుద్ది. పేదరికం తగ్గటం అంటే నిరుపేదలు కూడా వాళ్ళ జీవనోపాధి వాళ్ళు పొందే విధంగా, ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రభుత్వం సహకరించాలని చెప్పి P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చి అనేక మంది ఈ రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాల నుంచి వెళ్ళి రకరకాల విధాలుగా వాళ్ళు వ్యాపారాలు చేయనండి, లేకపోతే మంచి ఉద్యోగస్తులుగా కానివ్వండి, సంపాదన పరులై
పక్క డివిజన్లో నిరుపేద కుటుంబం అయిన భాగ్యలక్ష్మి అనే మహిళకి బడ్డీ కొట్టు ఇవ్వడం జరిగింది. అట్లాగే సంకలం అన్నపూర్ణమ్మ అనే వీధిలో ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాల మట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము 15 రోజుల క్రితం మా దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. తెలంగాణ ఆఫీసర్తో మాట్లాడి ఎమ్మడే రోడ్డుని శాంక్షన్ చేశారు. దానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం ఇచ్చేశారు మా ప్రీతమ ఎమ్మెల్యే గద్దెరామను. ముందు శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నాము. అట్లాగే ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిసి 15వ డివిజన్ అభివృద్ధి పరంగా గద్దెరామన్ గారు అడుగు జాడల్లో పయనిస్తామని, అట్లా విజయవాడ నగరంలో 15వ డివిజన్ని మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేని కోరుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందండి. కర్నూలు భవనం ఒకటి కావాలి. ఎమ్మెల్యే గారు దయచేసి మీరు ఆ కర్నూలు భవనం ఏర్పాటు చేయాలని మా అందరికీ అందరూ కోరుకుంటున్నాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలను మోపుతుందని విజయవాడ నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అన్సారీ మండిపడ్డారు. ఏడాది పాలనలో 18,000 కోట్ల రూపాయల అదనపు ఛార్జీలను ప్రజల నుంచి వసూలు చేశారని ధ్వజమెత్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పీటర్ జోసెఫ్ ఆధ్వర్యంలో కృష్ణలంక రాణిగారి తోట విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అన్సారీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఛార్జీలను పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఆదాని సంస్థకు లాభం చేకూర్చేందుకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. నా పేరు పీటర్ జోసెఫ్, ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. గతంలో వైసీపీ ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ప్రజలపై పెనుభారం మోపితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు ఈ వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తుంది, ప్రజలకు నెత్తిన విద్యుత్ పేరిట బండగుద్దుతుందని చెప్పి గతంలో ఆరోపించారు. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామనేసి నాడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ మాటలు విని ప్రజలు వీళ్ళు ఓట్లేసి గెలిపిస్తే నేడు అధికారం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కన్నా ఘోరంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విడిచడం బాధాకరమైన విషయం. మేము డిమాండ్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి డిమాండ్ చేసేది ఒకటే, మీరు గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చండి. ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలే కాకుండా అదనంగా FPPCA ఛార్జీల పేరిట పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి పెట్టి ప్రజలకు ఎక్కువ భారం వేసి విద్యుత్ ఛార్జీలను పెంచారు. అలాగే అదానీ సంస్థతో కుమ్మక్కై స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని కూడా ఉపసంహరించుకోండి, లేదా మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిరంతరం పోరాటం విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు నిరంతరం పోరాటం చేస్తాం. అలాగే మేము ఈ జిల్లా వ్యాప్తంగా దశల వారీగా విద్యుత్ నిరసన తెలుపడానికి సంసిద్ధమయ్యామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. చెప్పండి సార్. నా పేరు షేక్ అబ్దుల్ అన్సారీ. నేను APCC మాజీ ప్రధాన కార్యదర్శిని, విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ని. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము, ట్రూ ఆఫ్ ఛార్జీలను పెంచబోమని చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో మొదటిసారి 12,000 కోట్ల రూపాయలు, రెండోసారి ఒక 6,000 కోట్ల రూపాయలు, మొత్తం 18,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజల మీద పెనుభారం మోపడం జరిగింది. నాణ్యమైన విద్యుత్ అందిస్తాము, విద్యుత్ ధరలు తగ్గిస్తాము అని చెప్పి ఆయన ఎన్నికలు చెప్తూ పవన విద్యుత్ ద్వారా అలాగే మన సౌర విద్యుత్ ద్వారా నాణ్యమైన విద్యుత్ని ఉత్పత్తి చేసి తగ్గింపు ధరలతోటి ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని వారు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన 5 ఏళ్ల కాలంలో 25,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలని ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ఈ రాష్ట్ర ప్రజల మీద మోపితే ఈయన సంవత్సరం కాలంలోనే 18,000 కోట్ల రూపాయలని విద్యుత్ ఛార్జీల పేరిట. అన్నపూర్ణ థియేటర్కు తన తనయుడు అడుసుమిల్లి శ్రీరామ్కు ఎటువంటి సంబంధం లేదని థియేటర్ మేనేజింగ్ పార్ట్నర్ అడుసుమిల్లి లోక సత్య రత్నకుమార్ స్పష్టం చేశారు. నిర్వహణ సాధ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు భాగస్వాముల నిర్ణయంతో థియేటర్ను విక్రయించడానికి సిద్ధమయ్యామని తెలిపారు. దానిలో భాగంగానే అధికారులకు సమాచారం ఇచ్చి థియేటర్ కూల్చివేసేందుకు సిద్ధమయ్యామని స్పష్టం చేశారు.
అన్నపూర్ణ థియేటర్ను కూల్చివేస్తున్న నేపథ్యంలో మేనేజింగ్ పార్ట్నర్ అడుసుమిల్లి లోక సత్య రత్నకుమార్ స్పందించారు. 1976లో నందమూరి తారక రామారావు ప్రారంభించిన ఈ థియేటర్ను గత 48 సంవత్సరాలుగా నిర్విరామంగా నడుపుతున్నట్టు ఆయన తెలిపారు. కరోనా అనంతరం రాష్ట్రంలోని థియేటర్ల పరిస్థితి దారుణంగా మారిందని, ఈ థియేటర్ నిర్వహణలో 2 కోట్ల రూపాయల వరకు నష్టాలు వాటిల్లాయని పేర్కొన్నారు. అప్పులు చేసి వరకు నడిపించినప్పటికీ ఇక నిర్వహణ సాధ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు భాగస్వాముల నిర్ణయంతో థియేటర్ను విక్రయించడానికి సిద్ధమయ్యామని తెలిపారు. థియేటర్ కూల్చివేతకు ముందు జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్లకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు అధికారుల సూచనల మేరకు అర్ధరాత్రి సమయంలో జేసీబీ సాయంతో కూల్చివేత పనులు ప్రారంభించామని చెప్పారు. మేమందరం కలిసి ఈ థియేటర్ని ఏం చేద్దాం, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి, దీన్ని కమర్షియల్ కాంప్లెక్స్గా కానీ సేల్గా కానీ ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాం. దానికి ప్లాన్ అప్లై చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా థియేటర్లో డిస్మాంటిల్ చేయాలి. డిస్మాంటిల్ చేయాలంటే సరే ఒకరోజు మంచి రోజు చూసుకుని మేమందరం అంగీకారంతో థియేటర్ కొద్దిగా పగలగొట్టినాక 3 టౌన్లో కూడా వెళ్ళి నేను చెప్పాను, సార్ మేమే చేసుకున్నాం అంటే ఆయన ఏమన్నారంటే అందరికీ ఇన్ఫామ్ చేయాలండి. మెయిన్ నేను కరెంటు డిస్కనెక్ట్ చేసి జాయింట్ కలెక్టర్ గారికి పర్మిషను, మున్సిపల్ కమిషనర్ గారికి, సిపి గారికి అందరికీ ఇన్ఫామ్ చేస్తున్నానండి. ఒక 10 డేస్లో నాకు టైం పడుతుంది ఇవన్నీ అవ్వటానికి. ఈ లోపల నా కుటుంబంలో వ్యక్తి అడుసుమిల్లి శ్రీరామ్ అనే అతను నా కొడుకు. అతనికి తెలిసి తెలవక ఎందుకు మీడియా వారు నా హాలుకి పాల్గొచ్చినప్పుడు వచ్చారు. వారందరికీ చెప్పాను పరిస్థితి. నేను వెళ్ళిపోగానే ఆయన ఇంకొక రకంగా చెప్తున్నాడు, మీరు అదే స్క్రీన్ చేస్తున్నారు. ఏమంటే ఆయన చెప్పే పేర్లు అడుసుమిల్లి శశిమోహన్, ఈయన అడుసుమిల్లి నందు, అడుసుమిల్లి పవన్ కుమార్, మా అల్లుడు గోర్ల జయప్రకాష్. ఏమంటే వీళ్ళందరూ వ్యక్తులు ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరో గూండాలు అలాంటి సిస్టమ్ అనేది లేదు. విజయవాడలో నా థియేటర్ 58 ఏళ్ళు అయింది, 48 ఏళ్ళు అయింది నా థియేటర్ మొదలెట్టి. నా జోలికి ఏ గూండాలు కానీ ఎవరూ ఎప్పుడూ రాలేదు. ఏమంటే దయచేసి నేను కూడా నా పెద్ద కొడుకు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడంటే ఈ ప్రాపర్టీ అంతా ఆయనకి ఇచ్చేద్దామని నేను నిర్ణయించుకున్నాను. నా చిన్న కొడుక్కి వేరే కమర్షియల్ సైట్ ఇచ్చాను. మరి ఆయన ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరందరూ ఏమీ లేదండి, మా సంస్థను కానీ మా కుటుంబాన్ని కానీ మీడియాలో వేసి మమ్మల్ని అలర్ట్ చేయొద్దని. నిజం తెలుసుకోండి. మీకేదైనా ఉంటే 24 అవర్స్ నేను అవైలబిలిటీ అవుతాను. మీకేదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇప్పుడు అడగండి, నేను చెప్తాను. నాన్నగారికి వినపడదండి, కొంచెం ముందుకు వచ్చి శ్రీరామ్ గారు, మీ అబ్బాయి శ్రీరామ్ ఉన్నారు కదా, ఆయన ఏం చెప్తున్నారంటే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా పగలగొట్టారు, నేనే కరెంట్ బిల్లు పెడుతున్నాను, నేనే మేనేజ్మెంట్ నడుపుతున్నాను అని ఆయన చెప్తున్నారు. ఈ సినిమా థియేటర్ రన్ చేసే ఉద్దేశం నాకు ఉంది, దానికోసం నేను ఫైట్ చేస్తాను ఆయన చెప్తున్నారు. సరే సార్, నేను ఇప్పుడు వరకు మేనేజింగ్ పార్ట్నర్, అండి. ఆయన మీకు కూడా తెలియాలి. ఏమంటే ఈ శ్రీరామ్ అనే వ్యక్తి ప్రతి వాళ్ళకి ఏపీలో మా బంధువులందరికీ అనవసరమైన వాళ్ళందరికీ క్లిప్పులు పెడుతున్నారు, టీవీల్లో పెట్టేస్తున్నారు. ఆ టీవీల్లో అందరికీ బంధువులకి మేము ఎంతో గౌరవం గల కుటుంబం అండి. విజయవాడలో 65 సంవత్సరం వచ్చింది. ఏ రోజు ఒక క్రిమినల్ కేసు కానీ, ఒక యాక్సిడెంట్లు కానీ, ఎవరన్నా నా థియేటర్ మీదకి వచ్చి దొమ్మి కానీ లేదు. విజయవాడలో నా థియేటర్ ఎంతోమంది అభిమానులు ఉన్నారు, ఇక్కడ కాదు బయట ఊళ్ళలో. అలాంటి సంస్థను తీసేస్తున్నానంటే మా పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి. మీరు న్యాయం రాయండి, తప్పు మాది అవుతాయి మీరు రాయండి. కానీ కుటుంబాన్ని అల్లరి చేసి ఏంటి అతనికి వచ్చేది ఏమీ లేదండి. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క హాబీ. రాజకీయ నాయకులు ఏమంటే రాజకీయ నాయకులు ఆ శ్రీరామ్ కన్నా కూడా నాకు తెలవని పొలిటీషియన్ లేరు, తెలవని నాయకులు లేరు.
కానీ నేను ఎప్పుడు ఏ పొలిటీషియన్ దగ్గరికి ఏ అప్లికేషన్ వాడుకోను. మరి ఆయన కాన్సెప్ట్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. ఈరోజు వరకు నా కొడుకని నేను చాలా నిన్న ఏబిఎన్ టీవీ వారికి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ఇంటర్వ్యూ నా బంధువులందరికీ పంపించాడు. ఎందుకు అలా చేయాలి? నా బంధువులు ఇప్పుడు అది కాదండి, నా తమ్ముడు పవన్ కుమార్ ఏమన్నా రౌడీయా, నా పెద్ద కొడుకు శశిమోహన్ రౌడీయా, నా అల్లుడు జయప్రకాష్ రౌడీయా, లేకపోతే నా తమ్ముడు కొడుకులు అడుసుమిల్లి నందు ఏమన్నా రౌడీలండి? ఇళ్ళు చెప్పమానండి రౌడీజం అని. నిజంగా కనుక మా నాలెడ్జ్ లేకుండా థర్డ్ పార్టీ కనుక పగలగొడితే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రైవేటు పేరిటగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జిల్లా చికిత్స. రాష్ట్రంలో ఎక్కడ అంటువ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. త్వరలో మార్గదర్శనంతో భేటీ కానున్న సీఎం. రిపోర్ట్ చూపు మావోయిస్టుపై సమీక్షలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు. రూరల్ మండలంలో సూపర్ పాలనలో తొలి అడుగు ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే. గ్రామంలో మెగా బ్యాలెన్స్ పాల్గొన్న ఎమ్మెల్యే రావు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.